వచ్చిండంట. ఏంటికేయాలి ఓటు? ఈయన మేడ్చల్లోనే ఉంటున్నావు కదా 10 ఏళ్ళ నుంచి, అవునా? ఈటల రాజేందర్కి పక్కనే కదా ఇల్లు. ఎప్పుడైనా మన దగ్గరకు వచ్చాడు? ఇక్కడ దిక్క ఈయనే కదా ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, కానీ ఎన్నడన్నా మన దగ్గరకు వచ్చిండా? మరి ఎన్నడు రాంది ఇవాళ ఓటాడుగా నీకు ఎట్లా వస్తాడా మన దగ్గర? 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నాడు, ఎప్పుడైనా మన దిక్కు చూసిండా? పెన్షన్ ఇచ్చిండా? ఇల్లు ఇచ్చిండా? ఉద్యోగం ఇచ్చిండా? ఉపాధి కల్పించిండా? పోనీ ఎట్లున్నామని అడిగిండా? మన పెళ్ళికి వచ్చిండా? మన సావుకు వచ్చిండా? మంచుకున్నామని మనల్ని ఎప్పుడైనా వల్కరించిండా? మరి ఏం అడగనోడు ఇవ్వాలి సిగ్గు లేకుండా ఓటు ఎట్లా అడుగుతాడా మన దగ్గర? ఎట్లా అడుగుతాడు చెప్పురి? కాబట్టే మిత్రులారా, ఆయన అనుకున్నట్టున్నాడు, పాలమూరు నుంచి వచ్చిన రేవంత్ రెడ్డిని గెలివనీయలేదా, ఆయనను గెలిపించారు కదా, ఇవాళ నన్ను కూడా గెలిపిస్తారేమని. ఆయనలో నేను ప్రతిపక్షాల నుండి ప్రజలతో కొట్లాను కాబట్టి గెలిపించారు. 10 ఏళ్ళు నువ్వు కేసీఆర్తోనే అధికారంలోనే ఉంటాయి, 2 ఏళ్ళ నుంచి మోడీతోనే అధికారంలోనే ఉంటాయి. బీజేపీ నుంచి నిధులు తెస్తా అని చెప్పిండు ఆయన హుజూరాబాద్. ఒకవేళ నిధులే తెచ్చుంటే హుజూరాబాద్లో ఎందుకు ఓడగొడుతుండ్రు ఈటల రాజేందర్ గారు? నిన్ను ఇవాళ హుజూరాబాద్లో ఓడగొడితే ఈడికి వచ్చి గెలుస్తా నువ్వు ఎట్లా అనుకుంటున్నావు?